ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఒక కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. లిక్కర్ కేసులో సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఈ ఛార్జ్ షీట్ లో అంశాలపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పై విచారణని ఏసీబీ కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. మరి ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఇంతకీ ఇందులో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, ఎలాంటి డాక్యుమెంట్లు పొందుపరిచారు, ఈ విషయాలన్నిటిపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అదనపు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దీంట్లో ఎలాంటి కొత్త విషయాల్ని పొందుపరిచారు? ఎవరైనా కొత్త పేర్లు కూడా మెన్షన్ చేశారు నిందితులుగా? ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎవరైతే ఛార్జ్షీట్కి సంబంధించి గతంలో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఆ ఛార్జ్షీట్లో ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదో వారిని కొత్తగా ఈ ఎడిషనల్ ఛార్జ్షీట్లో అయితే పేర్కొన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ప్రధానంగా ఈ కేసులో బెయిల్ పిటిషన్కి సంబంధించి వరుసగా దాఖలవుతూనే ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు 90 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఎవరైతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా, అలాగే సీనియర్ ఐఏఎస్ గాను, అలాగే ఇటు భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్ గాను, అలాగే ఆయన ఆడిటర్గా కూడా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. సో వీరికి సంబంధించిన రోల్ ఎలా ఉంది ఈ లిక్కర్ స్కామ్లో అనే దానిపైన ప్రధానంగా ఎడిషనల్ ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఏవైతే ముడుపులకు సంబంధించినటువంటి ఏవైతే తీసుకున్నారో గతంలో వాటిని తమ సొంత కంపెనీలోకి ఎలా మళ్లించారు, సొంత ఖాతాల్లోకి ఎలా బదిలీ చేశారు, ఎవరి ద్వారా ఇవి రూటింగ్ చేసి వారి సొంత ఖాతాల్లోకి బదిలీ చేసి పెట్టుబడులు పెట్టారు అనే కోణంలో కూడా సిట్ చాలా కీలకంగా క్రియాశీలకంగా వివరాలను సేకరించింది. వాటిని ఈ ఎడిషనల్ ఛార్జ్ షీట్లో కూడా పేర్కొంది. ప్రధానంగా ఈ కేసులో దాదాపు 48 మంది నిందితులు కాగా 12 మందిని ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. వాళ్ళలో కీలకంగా A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని తెరవెనుక నుండి నడిపించినటువంటి ముగ్గురులో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారని కూడా సిట్ భావిస్తాం. అందులో భాగంగానే వీరికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా ఫారెన్సిక్ ఎవిడెన్స్, వాళ్ళ బ్యాంక్ ఖాతాలు, వారికి సంబంధించిన సంస్థ పెట్టుబడులకు సంబంధించి ఏవైతే గతంలో సోదాలు చేశారో వారి కుటుంబ సభ్యులకు సంబంధించి అన్ని వివరాలను కూడా ఎడిషనల్ ఛార్జ్ షీట్లో అయితే సిట్ పేర్కొంది. ప్రస్తుతం కొత్తగా ఎవరికి సంబంధించినటువంటి రోల్ ఏంటనేది యాడ్ చేయకపోయినప్పటికీ కూడా అందరి వివరాలను అయితే ఇందులో పేర్కొంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.